కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై పలువురు నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పేదల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేసిన నాయకుడిని జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. భావి తరాలకు ముద్రగడ ఆదర్శంగా నిలుస్తారంటున్న తుమ్మలపల్లి రమేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ముద్రగడ పద్మనాభం నివాసం వద్దకి ఇప్పటికే వారి అభిమానులు కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే వందలాది మంది కార్యకర్తలు ఇటువంటి నాయకుడిని కోల్పోవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కూడా వారు నివాళులర్పించారు. ప్రస్తుతం మన వద్ద తుమ్మలపల్లి రమేష్ వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇటువంటి నాయకుడు, కాపు ఉద్యమ నాయకుడు, వారు అనేక ఉద్యమాలు చేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. అయితే ఇటువంటి నాయకుడు కోల్పోవడం పట్ల మీరు ఏమనుకుంటారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు ముద్రగడ పద్మనాభాన్ని గారిని ఈ అకాల మరణానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ మా పార్టీ తరఫున కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఒక కాపు జాతిలో పుట్టి కాపులందరూ బాగుండాలని చెప్పి ఆయన రాజకీయ జీవితాన్ని కూడా బలంగా పెట్టి అనేక ఉద్యమాలు చేసి ఈరోజు ఫస్ట్ విజయ భాస్కర్ రెడ్డి గారి టైంలో స్కాలర్షిప్లు ఇప్పించడం కానీ కాపు జాతికి, అలాగే తర్వాత ఈ విదేశీ విద్య ఇప్పించడం కానీ, మొన్న జరిగిన ఉద్యమంలో ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్కి నిధులు ఇప్పించి ఈరోజు అట్టడుగునున్న కాపు సోదరుల్ని నిలబెట్టడం కానీ, బీసీ రిజర్వేషన్ కాపు జాతికి కావాలి, మాకు అంబేద్కర్ గారు రాశారని చెప్పి బీసీ రిజర్వేషన్ గురించి పోరాడి వాళ్ళ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈరోజు కాపు జాతికి ఏదన్నా చిన్న మేలు జరిగిందంటే ముద్రగడ పద్మనాభం గారి వల్ల అని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. చూస్తున్నాం సార్, అంటే ఈ ముద్రగడ పద్మనాభంకి వారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి అధికారిక లాంఛనాలతో వారు అంత్యక్రియలు చేయాలని చెప్తున్నారు ఒక పక్క. అయితే మరో పక్క ఇప్పుడు రాజకీయ కోణంలో కొంతమంది వద్దని చెప్తున్నారు. అసలు ఏంటి దీని ఏ రకంగా చూడవచ్చు? పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం గారు అంటే అంతులేని ప్రేమ అభిమానం అని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఈయనకి చిన్న ఒక లైన్ గ్యాప్ తప్ప ఒక ఉద్యమ నాయకుడి కింద, అంటే ఈయన కాపు ఉద్యమాన్నే తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆయన అన్ని కులాలు కావాలని తీసుకోవడం, ఆ లైన్ వల్లే ఇద్దరికి చిన్న గ్యాప్ తప్ప ముద్రగడ పద్మనాభం గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అభిమానం. పద్మనాభం గారు కూడా ఆ రోజు ఆయన ఉద్యమం చేసే టైంలో చిరంజీవి గారిని, దాసరి నారాయణరావు గారిని అందరినీ కూడా కట్టడి చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అధికార లాంఛనాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరచడం జరిగింది. కానీ రాజకీయంగా మాట్లాడేవాళ్ళు అదో ఇదో మాట్లాడడం తప్ప ఇదేమీ లేదని చెప్పి, ఎందుకంటే జన సైనికులు అందరినీ కూడా ఇక్కడ మేమందరం కూడా మంత్రి గారితో సుద్ధా అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. నమస్కారం. చూసాం కదా, ఓవరాల్గా అధికారిక లాంఛనాలతో కూడా వీరికి అంత్యక్రియలు నిర్వహించడం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే దానికి సానుకూలంగా కూడా సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అయితే ఈ ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఒక తీరం లోటు అని చెప్పి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా కిర్లంపూడి నుంచి.